శారదా శారదా ఏంటండి లోపల పెట్టు. ఇంత డబ్బు ఎక్కడదండి? బోనస్. ఈ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు చెప్పాలా? రేపు ఒక వస్తువు కొంటాను, చూసి ఆనందితులు గాని. శారదా, మీ ఆయనకి బోనస్ వచ్చిందా? నా గురించి, అదే నా బైక్ గురించి ఒకసారి. ఆయన కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టున్నారా? నిజంగానా? ఇది బోనస్ డబ్బు, జాగ్రత్తగా పెట్టు. రేపు ఒక ముఖ్యమైన వస్తువు కొనాలి అని అన్నారా. రేపు నీ బర్త్డే గిఫ్ట్ గా ఖచ్చితంగా బైక్ కొంటారా మా ఆయన. మీ ఆయనేం కాదు, మా డాడీ. మహేష్, ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా? తీసుకో. దేనికమ్మా ఇది? సుమన్ అంతా చెప్పాడ్రా. నీకు ఇంత డబ్బు? ఏం లేదురా, రోజు పూజ రూంలో దేవుడికి వెండి దీపాలు వెలిగించేదాన్ని. అవి అమ్మేశాను. ఆ దేవుడు నాకు చెప్పాడు, ఇవాల్టి నుంచి ఈ దేవుడు నీకు అన్నం పెడతాడని. మమ్మీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. నీ సెలక్షనే కదా. మీ ఆయనడి? భలేవాడివే బాబు మొత్తానికి. నమస్కారం సార్. నమస్తే. ఏదో బైక్ కొనుక్కోవే బాబు అంటే బైక్ కొనిపెట్టే బాధ్యత కూడా నాకు ఒప్ప చెప్పావా నువ్వు? సెలెక్ట్ చేసుకో ఏ బైక్ కావాలో. అలాగే సార్. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో. ఓకే సార్. చూసుకో. సార్, నాకు ఈ బైక్ నచ్చింది సార్. అరే, నేను కూర్చున్న బైకే సెలెక్ట్ చేసావే. అయినా టీవీఎస్ బైక్ ఎందుకయ్యా? ఏ పల్సరో కరిష్మో కొంటాం అనుకున్నాను కానీ నువ్వేమి యూత్ అయ్యా బాబు. సార్, నేను ఇప్పుడున్న పొజిషన్లో నేను పోషించే బైక్ కంటే నన్ను పోషించే బైకే కావాలి సార్. వెరీ గుడ్, కొటేషన్ బాగా కొట్టావే. అరే కొటేషన్ ఇలాగి. ఇదేంట్రా పేపర్ తలకిందులుగా పెట్టావు? బ్రెయిన్ పని చేయట్లేదా? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా, కాకపోతే దీనికి ఇన్సూరెన్స్ కట్టాలి. ఎవ్రీ మంత్ 1000 ఇన్స్టాల్మెంట్ ప్లస్ 300. 300 ఏంటి సార్? 300 సార్ అంటావేంటి? మొన్న బైక్ గుద్దావు కదా, ఆ డబ్బులు ఎవరు కడతా? నీ బాబు కడతాడా? నేనే కడతాను సార్. బైక్ డెలివరీ చేయి, వస్తాను. నాన్న బంటే, ఏంటన్నా దేవుడికి ఏదో టెంట్ రాస్తున్నట్టున్నావు? అలా ఎకరించకూడదు, కళ్ళు పోతాయి. వద్దురా, అంతొద్దు, నిజం చెప్పు. ఏం లేదన్నయ్య, దేవుడిని టీవీ వీడియో గేమ్ అడిగి విసిగిపోయాను. ఇంకివ్వడం తెలిసిపోయింది. అందుకే బబ్లు గారి దగ్గర టీవీ వీడియో గేమ్ కొట్టేసి దేవుడిని సారీ అడుగుతున్నాను. అమ్మ నా దొంగ నా బ్రదర్, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయినా అంత పెద్ద టీవీ వీడియో గేమ్ ఎలా కొట్టేసావరా? చిన్నదే బ్రిక్ గేమ్. చిన్నదొద్దన్నావుగా, పెద్దది బ్యాగ్ లో పట్లే. ఓ, నువ్వు కూడా దేవుడిని బైక్ అడగడం కంటే కొట్టేసి సారీ అడుగు. నాకంత కర్మ పట్టలేదురా. ఇవాళ డాడీ మనకు బైక్ కొంటున్నాడు, నువ్వు దండం పెట్టుకో. అమాయకుడు. ఎక్కడికమ్మా? ఎందుకు? ఎక్కడికి? ఈ బైక్ ఎక్కడిదే? నా గిఫ్ట్ అండి. గిఫ్టా? అంతేనే. ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇచ్చావా? ఎంతైనా కొడుకు కదా. రే, మీరు ఎదురు రండిరా. ముందు మీరు ఎక్కండి. నేనా? ఎక్కండి. సరే, గట్టిగా పట్టుకోండి. అలాగే. బాయ్ అమ్మా. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఏయ్ పోరా. డాడీ ఇంకా రాలేదేంటి? డెలివరీ లేట్ అయి ఉంటుంది. బైక్ కలర్ బ్లాక్ రెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైక్ వచ్చిన వెంటనే అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని ట్యాంక్ ఫుల్ చేయించాలి. కొంప తీసి కరిజ్మానా? నీకు అంత సీన్ లేదురా రే. మామా నేను కూడా వస్తాను రా. ఇంట్లో బండి చూసినా సంతోషపడ్డారా? అంతా ఓకే. లైసెన్స్ ఆసిద్ధి. అది కాదు సార్. ఏంటి కాదయ్యా మాటల తర్వాత ముందు బండి పక్కన పెట్టు. త్రిమూర్తి, చెక్ చేయి. వెళ్ళండి. 10 రూపాయలు లంచం ఇచ్చావా? 10 రూపాయలు లంచం ఇచ్చావా? అవును సార్. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు.
లోక జ్ఞానం లేని ఈడియట్ పో ఇంగ్లీష్ పేపర్ కొనుక్కురా పో అలాగే సార్. సార్ తీతి సి బుక్ సి బుక్ ని మా దగ్గర కాలేజీ బుక్లే ఉండవు, ఇంక సి బుక్లే ఉంటాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్. ఏం లేకపోయినా పర్లేదు కానీ సి బుక్ ఆర్సీ బుక్ పొల్యూషన్ క్లియరెన్స్ లైసెన్స్ లేకపోతే మాత్రం ఈ టీవీఎస్ ఊరుకోడు. అది సీఎం బండి అయినా సరే పిఎం బండి అయినా సరే. మేము సీఎంలో పిఎంలో కాదు కదండి, ఈసారి కుదిలేండి సార్. ఓహో అంటే నువ్వు సీఎం అయిన తర్వాత నిన్ను పట్టుకోమంటావా? పిఎం అయిన తర్వాత నీ దగ్గరికి రమ్మంటావా? ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నారంటే? మర్యాదగా బండి పేపర్లు బయటికి తీస్తారా లేకపోతే న్యూస్ పేపర్ చదువుతారా? న్యూస్ పేపరా? ఎస్. దేనికి సార్? అంటే ముందు వెనక మాకు న్యూస్ పేపర్ చదివి అలవాటు లేదు సార్. న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదా? అవును సార్. పవిత్ర భారతదేశ పౌరులై ఉండి ఆంధ్రమాత ముద్దు బిడ్డలై ఉండి న్యూస్ పేపర్ చదవరా? రేయ్ లైసెన్స్ లేని డ్రైవర్ నైనా క్షమిస్తాడు గానీ డిసిప్లిన్ లేని యూత్ మాత్రం క్షమించండి టీవీఎస్. ఎస్ అక్కడికి వెళ్ళి హిందూ పేపర్ కొనుక్కురాపో. ఇంగ్లీష్ కొంచెం వీక్ సార్. కనీసం వార్త పేపర్ అన్న కొనుక్కురావయ్యా. బాబు వార్త పేపర్ ఏమా? 200. హలో బ్రదర్ బాబురో, నేను అడిగింది వార్త పేపర్. నేను చెప్పేది వార్త పేపర్ గురించే. ఆయన రేటు 200. మరి హిందూ 400. అమ్మని. ఓహో లంచాలు డైరెక్ట్ గా తీసుకోకుండా ఇలా సెట్ చేశారన్నమాట. చెప్తా వార్త పేపర్. ఎరా తెలుగు పేపరా ఇంగ్లీష్ పేపరా? తెలుగు పేపరే సార్. ఇంగ్లీష్ పేపర్లు కూడా రాయరా. మొత్తం తెలుగు పేపర్ అయితే మనకేం వచ్చి వచ్చేది. ఇప్పుడు చూడరా అడి పని చెప్తాను. అవుట్ ఫోకస్ కాకుండా జాగ్రత్తగా సెట్ చేయి. పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు జూమ్ చేసుకో. ఇదిగోండి సార్ పేపర్. ఫేస్ క్లియర్గా ఉందా? కొంచెం అడిగారు. ఎవరితో మాట్లాడుతున్నా? ఓకే పేపర్ తీసుకోండి సార్. పేపర్ గదిలో ఉండవు. ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు తీసుకోండి సార్. ఎవరైనా స్వామి కొంచెం జూమ్ చెయ్యి. ఫేస్ క్లియర్ ఉందా? పేరు డివిఎస్ కర్ణ అంట. ఎవరితో మాట్లాడుతున్నావా నువ్వు? కెమెరామెన్ తో సార్. ఎవరు నువ్వు? సార్ మేము స్టూడెంట్స్ సార్. ఇదిగో ఎవరై మీరు చెప్పవా నువ్వు? నాకు ఎవరైతే మీకు ఎందుకు సార్, మీకు కావాల్సింది వార్త పేపర్ తీసుకోండి. అసలు నీకు సంగతి తెలుసా? తెల్దా? నాకు అసలు పేపర్ చదివే అలవాటు లేదు. మరి ఇందాకేంటంటే భారతీయ పౌరుణ్ణి ఆంధ్రమాత ముద్దు పెట్టినే యాలిక్కాయలు లవంగాలంట ఓ చెప్పారు. అప్పుడు అట చెప్పారా? ఇప్పుడు ఇట చెబుతున్నా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వార్త పేపర్ కాదు కదా, కనీసం జమీన్ రేటు కూడా ముట్టను. అది పెద్ద నేరం, మహాఘోరం. ఎందుకు ఎవరు మీరు? న్యూస్ రిపోర్టర్స్ ఫ్రమ్ టీవీ 9. టీవీ 9? ఇదిగో జూమ్ బ్యాక్ ఇదిగో బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఈ ఒక్కసారికి బుద్ధి తక్కువైపోయింది అనుకుని క్షమించేసేవయ్యా. పర్లేదులేండి సార్. వార్త పేపర్ ఉంచండి. వార్తొద్దురాయనా. ఈ వార్త పేపర్ తీసుకుని వార్తల్లోకి ఎక్కే ధైర్యం నాకు లేదు బాబు. నువ్వే ఈ వార్త పేపర్ అక్కడ ఇచ్చేసేసి నీ డబ్బులు నువ్వు తీసుకో. అరే పేపర్ తీసుకో. పేపర్ నాకు వార్త పేపర్ వద్దు సార్. వద్దా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ది హిందూ ఉంటే ఇప్పించండి. ఇదిగో ఇప్పుడు తెచ్చింది వార్త పేపరే కదా, మళ్ళీ హిందూ అంటే మీద అనవసరంగా. హలో ఒకసారి జూమ్ హిందీ పేపర్ ఇదిగో ఇందాక నువ్వు తీసావే రీల్, ఆ రీల్ ఒక్కసారి నాకు ఇవ్వరాదు? మా దగ్గర ఉన్నామండి సార్, భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది. ధర హిందూ పేపర్ తెచ్చుకుందాం. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? అంటే మీ భవిష్యత్తుకు నేను పెట్టుబడా? రాకుండా ఉంటే బాగుండు అనుకున్నప్పుడేమో వచ్చేసేవాడు. ఇప్పుడు రావయ్య మొర్రు అంటే ఏమో రాడు. బాబు రావయ్య బాబు. అమ్మా నాన్న వచ్చినట్టున్నాడే. ఏరా అమ్ముందా ఇంట్లో? శారదా వస్తున్నానండి. తీసుకురండి. రే బంటి నాన్నగారండి. ఏం తీసుకొచ్చాను చూడు. ఫ్రిజ్ రా. బాబోయ్ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అండి. బాగుందా? చాలా బాగుందండి. ఏంటి అలా చూస్తావు? కొత్త ఫ్రిజ్ కదా, పూజ చేయాలి, ఆరతి ఇవ్వాలి. వెళ్ళు ఆ పని చూడు. ఏమండి ఈవేళ వాడి బర్త్డే అండి. పొద్దుటే హ్యాపీ బర్త్డే చెప్పాను కదా. అది కాదండి. అదే 100 రూపాయలు ఇస్తాను, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని చెప్పు. మీరు బర్త్డే గిఫ్ట్ గా బైక్ కొనిస్తారని వాడెంతో ఎక్స్పెక్ట్ చేశాడండి. బర్త్డేకి బైక్ కొనిచ్చేంత రేంజ్ వాడి బాబుకు లేదని చెప్పు. బోనస్ డబ్బుతో కొనిస్తానని మీరే చెప్పారు కదండి. చెప్పానే. ఏ బోనస్? ఈ బోనస్ కాదు కదా. అయినా ఇవాళ బైక్ అంటాడు, రేపు దానికి పెట్రోల్ అంటాడు. వాడి బాబు సంపాదన దానికే సరిపోతుంది. ముందు దీని పని చూడు. సారీ రాజన్, నేనే నీకు ఆశ పెట్టాను. అయినా వచ్చే ఏడాది వస్తుంది. వచ్చే ఏడాది వస్తుంది, అప్పుడు బోనస్ వస్తుంది. కానీ ఈ జన్మకి బైక్ మాత్రం రాదమ్మా. ఆయన కొనివ్వడమ్మా.
ఇదిరా పరిస్థితి. ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. ఎక్కడ పోయారా ఏంటో. ఛే. పదరా. రేయ్, మహేష్, ఏంట్రా? రా. కింద ముగ్గేసి ఉంది, అక్కడ చూస్తే బట్టలు ఆరేసి ఉన్నాయి, లోపల నుంచి చికెన్ బిర్యానీ వాసనలు వస్తున్నాయి. ఏదో తేడా కొడుతుందిరా. కరెక్టేరా, రోజు చూస్తున్నాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి అదే ఇప్పుడు నేను వేస్తాను చూడు ముగ్గు. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరేపాకాయ. 1 కిలో టమాటాలు ఇవ్వయ్యా. బాబోయ్, అబ్బో టమాటాలు గల టమాటాలు. ఏమండి, డబ్బులు తీసుకున్న మీకే ఇంత ఉంటే ఇచ్చిన వాళ్ళం మాకెంత ఉండాలి? అంతా మా అమ్మయ్య చూసుకుంటుంది. అయితే మీ అమ్మాయిని పిలవండి. తన ఇంట్లో లేదు, డాన్స్ క్లాస్ కి వెళ్ళింది. అదే డబ్బులు కట్టరు కానీ డాన్సులు అంట డాన్సులు. ఎక్కడ డాన్స్ క్లాసు? ఈ వీధి చివరే రాక్ అండ్ రాక్ అని. అమ్మాయి పేరేంటో? రాణి. రానంట్రా, పద అక్కడే తీసుకుందాం. హలో హలో, మహేష్ గర్ల్ ఫ్రెండ్. నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ శ్వేత బాసు, బిపాషా బాసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా?